కృపను బట్టి మనమందరము ఆయన్ని స్తుతించుకొని ప్రార్థన ద్వారా ఆయన్ని ఇక్కడ ఆహ్వానించి మన మధ్యలో ఉంచినాం. మరి ముఖ్యంగా ఇది గొప్ప తరుణము, ఎందుకంటే సన్నీ జెసికా వాళ్ళ వైవాహిక జీవితంలో దేవుడు మరొక సంవత్సరాన్ని వాళ్ళ జీవితంలో ఇచ్చాడు. గడిచిన సంవత్సరం అంతా కాచి కాపాడి ఎన్నో కార్యములు చేసి ఎన్నో ద్వారములు తెరిచి వాళ్ళ జీవితంలో దేవుని యొక్క మహిమను కుమ్మరించాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆ దినాన్ని బట్టి తల్లిగారు తండ్రి గారు మన మధ్యలో ఉండటం ఎంతో గొప్ప విశేషం. మరి ముఖ్యంగా మన మధ్యలో మా యొక్క మేనకోడలు కూడా ఉండటము దేవుడిచ్చిన మహాకృప. We have been praying for her sister to come down here, but God has uniquely done a miracle in her life that she could able to come. Actually, her sister has to come initially, but we don't know the plans of God. So if you all can stand up, and we are going to worship His mighty name. ఆయన యొక్క గొప్ప కార్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఘనమైనవి నీ కార్యములు, ఆయన కార్యములు చాలా ఘనమైనవి, ఆయన ఆలోచనలు చాలా స్థిరమైనవి. మన జీవితంలో ఆయన ఆలోచనలు ఆయన స్థిరపరిచాడు. దాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మన అందరూ ఆరాధిద్దాము. అందరూ ఆత్మతోని వాళ్ళ ఆత్మతోని ఆయన ఆరాధిద్దాము. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక. అందరూ చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో ఆయన మనని ఒక కార్యం బట్టి మనం తీసుకొని వచ్చాడు. అట్టి కార్యము సిద్ధింప చేయటానికి మనమందరం ఆయన మధ్యలోనే ఉన్నాము. ఆయన గణపరచడం తప్పించి ఇంకే ఆలోచనలు మన మధ్యలో ఉండకూడదు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అందరూ స్వరాలు అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ ఆలయములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మన జీవితంలో ఈ సమయం వరకు యేసయ్య ఏ తెగులు నీ మీదకి రాకుండా ఆయన ప్రతి ఆపద నుంచి నిన్ను తొలగించి ఆత్మతో నీకు నెమ్మదినిచ్చి నిన్ను శాంతి సమాధానాలతో ఆయన బలపరిచిన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన చేసినట్టు కార్యం బట్టి అందరూ స్వరాలిప్పి యేసయ్యా నీకు వందనాలు నైనా. గడిచిన కాలం అంతట్లోని ఏ తెగులు నా ఎండ రాకుండా తండ్రి నువ్వు కాచి కాపాడేవు తండ్రి. నీ యొక్క తండ్రి స్వస్థ హస్తము నా మీద ఇచ్చావు, దాన్ని బట్టి వందనాలు నైనా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక. ఆపదలన్నీ తొలగే వర
ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక యేసయ్యా, ఏ తెగులు నీ వెంట రాకుండా ఉన్నట్లయితే, అది నువ్వు అంగీకరించినట్లయితే, నీ స్వరం విప్పి అవునైనా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ అందరూ చప్పలు కొడుతూ యేసయ్యను కనపడతాం. We are not here to perform. We are not here as an audience. We are here as ఘనమైనవి అందరూ ప్రతి ఒక్కరు ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. కానీ మనము ఒక ఇక్కడ ప్రదేశంలో మనం ఏదో చూడటానికి రాలేదు, మనం ఏదో ఆనందించడానికి రాలేదు. ఆయన ఆత్మలో ఆయన ఆరాధించే విషయం బట్టి మనం ఆనందించడానికి అందరం ఉన్నాము. అందరు స్వరాలు ఇప్పాలి, అందరు స్వరాలు విప్పి యేసయ్యను కనపరచాలి. చేతులు చాచి ఆయన చప్పలు కొడుతూ ఆయన కనపరుస్తూనే ఉండాలి. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నాకు కెంటాడు కేడము నీవే, ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యాలు ఘనమైనవి నాయనా. మా జీవితంలో ఏదైతే సాధించగలిగినామో తండ్రి, అది మా యొక్క శక్తి కాదు నాయనా, అది మీరు ఎంచుకున్న కార్యమునైనా. Yes Lord, everything what has happened in my life, it's not because of us, Lord, it's all because of your plan, because of your will upon our lives, O Lord. అవునైనా, నీ కృప తప్ప వేరే ఒకటి లేదు నాయనా. బహుకాలముగా తండ్రి నైనా, ఈ దినము తండ్రి నైనా, ఈ కార్యాన్ని తండ్రి ఈ కుటుంబం జరుపుకోగలుగుతుందంటే నీ యొక్క మహాకృపనైనా తండ్రి. ఆ యొక్క కుటుంబంతో మేము కూడా సంతోషంగా ఈ కార్యాన్ని జరుపుకోగలుగుతున్నామంటేనైనా ఇది నీ యొక్క మహాకృపనైనా, నీ యొక్క మహాదయనైనా, నీ యొక్క మహా ఆదరణైనా తండ్రినైనా. ఆ యొక్క కుటుంబం యొక్క ఆనందంలో మేము కూడా పాలు పోగొస్తుండడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు తండ్రినైనా. ఈ బిడ్డలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి సమయం వ్యర్థపరచుకుంటగా తండ్రి, వాళ్ళు మీరు చేసిన కార్యాన్ని ఈ మధ్యలో ఉండి తండ్రి కనపరుస్తున్నారైనా. వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునందివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో దేనికి కాదు. Tonight, God has given us a hands to worship His mighty name, and He is to clap and let proclaim the greatness of God in our lives tonight. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ
కార్యములు. అందరూ చప్పలు కొడుతూ యేసయ్యని కనపరుస్తూ స్థిరమైనవి నీ ఆలోచనలు మన జీవితంలో కూడా యేసయ్య ఎన్నో కార్యములు చేశాడు. ఈ దినం వరకు, ఈ ఉదయకాలం నుంచి ఈ సాయంకాలం వరకు ఏ అపాయము ఏ తెగులు నీ వెంట రాకుండా ఆయన కాచి కాపాడాడు. ఆయన యొక్క సురక్షితమైన హస్తము నీ మీద ఉన్నది, ఆయన రక్షణ కవచం నీ మీద ఉన్నది. ఈ దినము ఆ దినము నిన్ని ఆయన యొక్క మహిమలో నింపి ఈ రాత్రి కాల సమయంలో పాత్రని చేర్చాడు. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా అందరూ చప్పలు కొడుతూ ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, అందరూ అంగీకరించినట్లయితే ఈ గొంతులు విప్పి స్వరాలు విప్పి పాడదామా? ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక, అవునునాడా యేసయ్యా, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు యేసయ్య చేసిన కార్యాన్ని మరొకడు యేసయ్య చేసింది కనపరచాలంటే మన కర్మలోకి దగ్గరికి రావాలి. గట్టిగా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, నీ ఆలోచనలు నా యేసయ్యా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, అందరూ పాడదామా? నన్ను చూచువాడా, అవును నాయనా నీకు వందనాలు. నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, ఈ దినము యేసయ్య నిన్ను చూస్తున్నాడు. కాచువాడా, నీ యొక్క ఆవేదనని బాధని ప్రతిదాన్ని చూస్తున్నాడు ఆయన. నీ యొక్క ఆనందాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు కనపరచటాన్ని ఆయన చూస్తున్నాడు.
నువ్వు మహిమపరచడానికి ఆయన చూస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. అవును నాయనా, నీకు వందనాలు నాయనా. ఎన్ని నేను తలంచినానైనా నీ యొక్క మహిమ లేనిదే తండ్రి, అన్ని వ్యర్థము, నీ యొక్క ఆలోచన లేనిదే వ్యర్థమునైనా. ఈ దినము తండ్రి నన్ను చూస్తున్నావు నాయనా. తలపులు తపనయు అన్నియులు ఎరిగియున్నావు, తలపులు తపనయు అన్నియు ఎరిగియున్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగియున్నావు. అందరూ నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరూ చప్పలు కొడుతూ యేసుని కనబడుతున్నా. నన్ను చూచువాడా, ఆయన నిన్ను చూస్తున్నాడు. నిత్యం కాచువాడా. కొన్నిసార్లు మన జీవితంలో నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను ఒక మూలన ఒక చిన్న నలుసు లాంటి వాడిని, నన్ను ఎవరు పట్టించుకుంటారని నువ్వు అనుకుంటున్నావా? లేదు, యేసయ్య నిన్ను పట్టించుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి, చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. స్తోత్రమైనా ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. భక్తి లేని వాడినై ఉండొచ్చు, ప్రార్థనలో గొప్ప ప్రార్థన పరులు కాకపోవచ్చు, నన్ను యేసయ్య ఎలా చూస్తాడని నువ్వు అనుకోవచ్చు, కానీ మర్చిపోయే దేవుడు కానీ కాదు. ఈ యొక్క హృదయంలో చోటు చేసుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నేను చూస్తున్నాడు. He is everywhere in your life. He is the one who is turning your life tonight. If you think that no one is watching me, no one recognizes me, but tonight God has recognized you. అందుకని రాత్రికాల సమయంలో నీవు ఆయన పాదాలు చెందుతున్నావు. రాత్రికాల సమయంలో ఆయన నిన్ను తీసుకొని వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు రాలేదు, ఆయనే తీసుకొని వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన పాదాలు చెందు. నువ్వు పుట్టక ముందే ఆయన నువ్వెవరో ఆయనకు తెలుసు. పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునయుండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. Let the anointing of God be upon this place right now. As we come to His feet right now and accepting that, thank you Lord for looking at me. Thank you Lord for your salvation in my life, oh Lord. Thank you Lord. Thank you Lord for your grace upon my life. Yes Lord, I am nothing, Lord, but
because of your mighty grace, you made me something tonight, O Lord. అవునైనా నేను ఎందుకు కాని వాడు తండ్రినైనా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. అందరూ నన్ను ఆత్మపూర్ణులై, let us feel with the spirit of the Lord tonight. Let we connect with God tonight and he just accept. Thank you Lord for looking at me tonight. అవునైనా నాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు, నన్ను చూస్తున్న దేవా నీకు వందనాలు. ఎందుకు కాని వాడిని పనికిమాలిన వాడినైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నా జీవితంలో ఏదైనా కార్యం పొందుకోగలిగినానంటే తండ్రి చూడబట్టేనైనా, నువ్వు చూడబట్టేనైనా, నీవు నన్ను చూడబట్టే నేను ఈ కార్యం పొందుకోగలిగినానైనా. అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై, ఆత్మతో నింపబడి యేసయ్య పాదాల యొద్దకు చేరి అవునైనా నీకు వందనాలు. నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, అందరూ యేసయ్యని కనపరుద్దాం. మనకి ఏ ఉద్దేశం ఉండకూడదు. We are here to praise his mighty name. We are here to worship his mighty name. We shouldn't have any agenda in our life. There is no point of coming to his feet if we don't worship his mighty name. There is no point of coming to his feet. Don't praise his mighty name. ఇంతవరకు ఆదుకొన్నావే ఎబినేజరే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకొన్నావే నన్ను, ఇంతవరకు ఆదుకొన్నావే నన్ను, ఇంతవరకు ఆదుకొన్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో. అందరూ ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన ఓ స్తోత్రం నైనా, ఆరాధన ఆరాధన. మహిమకే వందనాలు నైనా. యెహోవా నిసి, యెహోవా నిసి జయమునిచ్చావే వందనమయ్యా. యెహోవా నిసి, యెహోవా నిసి జయమునిచ్చావే వందనమయ్యా. మాకు జయమునిచ్చావే వందనమయ్యా, మాకు జయమునిచ్చావే. ఓ స్తోత్రం నైనా, నీ యొక్క మహిమకే వందనాలు నైనా. ఆత్మపూర్ణమై ఆత్మతో అభిషేకం చేస్తున్న దేవా నీకు వందనాలు. తండ్రి నీ వేగము నీ ప్రదేశంలో కుమ్మరించు. తండ్రి నీ అగ్నిని నింపి. Let Lord, thank you Lord for filling this place right now with your mighty fire, mighty fire, mighty fire. నా యేసయ్యా, ఓ స్తోత్రం, స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టు. యేసయ్యని కనపరుస్తూ ఆయన పాదాల చెంత చేరింది ఆయన కనపరుస్తాడు. అవునైనా ఈ అభిషేకము, ఈ యొక్క అభిషేకము ప్రతి ఒక్కరి మీద ఒక మేఘము వలె కమ్మును గాక. తండ్రి ప్రతి రోగాన్ని నిర్మించేదేవా నీకు వందనాలు. తండ్రి ప్రతి గుండెలో ఉన్న రోదనను తీసివేయగలిగిన దేవుడు. తండ్రి ప్రతి ఒక్క తండ్రినైనా అసంతృప్తిని తృప్తిగా మార్చిన దేవుడునైనా నీ యొక్క మహిమని నింపునైనా, నీ యొక్క మహిమని నింపునైనా, నీ యొక్క మహిమని నింపునైనా. ఒక మేఘము వలె ఈ ప్రదేశంలో కమ్మునైనా. ఓ స్తోత్రమునైనా తండ్రినైనా ఎవరైతే
right now. Set free in the name of Jesus right now. అవునైనా అవునైనా నీ నామము చొప్పున నీ నామము చొప్పున నీ నామం ప్రతి ఆందోళన యేసునామమున కొట్టివేస్తున్నాం. యేసునామం పేట కొట్టివేస్తున్నాం నైనా. నీ యొక్క కృపను కుమ్మరించండి నైనా. కృపను కుమ్మరించండి నైనా. నీ యొక్క మహిమని ఆత్మపూర్ణంగా మార్చండి నైనా. ఆత్మపూర్ణంగా మార్చండి నైనా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడలాగునా తండ్రి నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపులైనా. స్తోత్రం స్తోత్రం. Let me connect with God tonight. God is going to speak to you tonight. God దేవుని నీతో మాట్లాడబోచున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఆయన యొక్క అభిషేకం నీవు కుమ్మరించబోతున్నది. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించాం. ఎక్కడైతే ఆరాధన ఉంటుందో యేసయ్య వాళ్ళ మధ్యలో ఉంటానని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకం నీ మధ్యలో ఉన్నది. ఆయన యొక్క అభిషేకం మన మీద ఉన్నది. ఒక మేఘము వల్లే ఒక అగ్ని వల్లే నీ మీద కుమ్మరింపబడుతున్నది. మీరు ఆరాధించారు. మీరు ఆత్మపూర్ణమే మనందరూ ఆరాధించాం ఈ రాత్రి కాల సమయంలో. ఆయన పాదాలు ఎత్తున్నాము. ఆయన మన ఎంచుకొని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఆయన మన ఎంచుకొని తీసుకొని వచ్చాడు. ఏదైతే ఆవేదన ఉన్నదో, ఏదైతే బాధ ఉన్నదో, ఏదైతే అసంతృప్తి ఉన్నదో ప్రతి దాన్ని యేసు నామమున కొట్టివేస్తున్నాం. ప్రతిదీ యేసు నామములో ఈ రాత్రి కాల సమయంలో మనందరం యేసయ్యలో ఆనందాన్ని పొందుకొచ్చున్నాం. యేసయ్యలో ఆనందాన్ని పొందుకొచ్చున్నాం. Let the peace of Christ be centered upon this place right now. Be centered upon this place right now. Hallelujah. Hallelujah. స్తోత్రం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 స్తోత్రం. ఆయన యొక్క రక్తము మనందరినీ అభిషేకించి రాత్రికాల సమయంలో His blood is sanctifying us tonight. And His blood is anointing each and every one tonight. We are at His feet. That blood has cleansed you from every sin. Led to the pathway where we all will be one day. God has filled this place with His grace. But last time when we heard this voice, are we taking grace too lightly? Are we accepting grace for our benefit? You're filled with the Spirit of God tonight, and God is speaking to you. He's saying, my anointing will flow upon this place. Are you ready to receive it? महिमा नीके महिमा महिमा नीके महिमा महिमा नीके महिमा महिमा नीके महिमा కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా
జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా అందరూ నీకే మహిమా, మహిమా నీకే మహిమా. నా కొండ నీవే, నా కోట నీవే, నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నా కోట నీవే, నా కోట నీవే. అందరూ పాడతామా? నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధించునయా. నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. అవును నైనా, నీకే మహిమ నైనా, నీకే ఘనత నైనా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఓ గుంపుగా నీ యొక్క మహిమ చొప్పున మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి ఉన్నారు నాయన. ఏ ఉద్దేశమైతేనే తండ్రి మీ పాదాల వద్ద చేర్చి ఉన్నారు. అవును నాయనా, ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఎంచుకుని నీ పాదాల చెంత రాత్రికాల సమయంలో ఉంచారు నాయన. నీ యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడటానికి నీ యొక్క మహిమని ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణములో, ఈ ప్రదేశములో కుమరించిందేవా, నీకు వందనాలు నాయనా. అవును నైనా, కష్టాలలో నష్టాలలో కూడా మేము ఇబ్బందుల్లో మిమ్మల్ని మేము మర్చిపోయినను నీ మహిమను కుమరించి మమ్మల్ని నడిపించిందేవా, నీకు వందనాలు నాయనా. ఇక్కడున్న ప్రతి బిడ్డ నువ్వు యోచించి ఉద్దేశించి ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంత ఆశీర్వాది ఉంచావు నాయన. దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డ కొంతమంది బాధల్లో రావచ్చు, కొంతమంది వేదనలతో రావచ్చు, కొంతమంది ఇబ్బందులతో రావచ్చు, కొంతమంది ఆనందముతో కూడా రావచ్చు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి హృదయంతోనూ సంతోషగానం చేయటానికి మమ్మల్ని అందరినీ నీ పాదాల ఎదుట తీసుకొచ్చిందేవా, నీకు వందనాలు. Thank you for bringing us to sing the joy of Christ at your feet, O Lord. ప్రతి సమస్యకి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు నాయన. ప్రతి విషయంలో ధన్యతను కుమరించిందేవా, నీకు వందనాలు. మహిమనిచ్చి, ధన్యతనిచ్చి, కాపుదలనిచ్చి ఈ కార్యక్రమం అంతా వైవాహిక జీవితంలో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన
బిడ్డలు ఇరువురని నీ కౌగిల్లో భద్రపరుచుకున్నైనా మిమ్మల్ని మధ్యన పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని గడిచిన సంవత్సరం అంతయు గడిపి ఉన్నారు. ఇక తరుణము రాబోయే సంవత్సరములు కూడా అటువలనే మీ పాదాల చెంత వాళ్ళ జీవితాన్ని పెట్టి, కుటుంబ భారాన్ని మీ పాదాల చెంత పెట్టి, వాళ్ళ సమస్యలు నీ పాదాల చెంత పెట్టి, నిన్నే ఆ కుటుంబానికి అధ్యక్షులుగా ఉంచి ఇస్తున్నారు తండ్రి. రానైన సంవత్సరంలో కూడా నీ యొక్క అభిషేకంతో నింపి ఆదరణ కలిగించి తీసుకువెళ్ళమని వేడుకుంటున్నాం నైనా. ఈ యొక్క సమయంలో మీ కార్యం బట్టి వందనాలు. అభిషేకించి వాక్కుని మా మధ్యకు తీసుకురాబోతున్నారు, దాన్ని బట్టి వందనాలు. అనన్య రీతిలో మీరు కార్యం చేస్తారు నాయన. ఆ కార్యాన్ని మేము చూడలాగున, పొందులాగున ఈ రాత్రికాల సమయంలో మేము ఆ వాక్యం మా హృదయాలతో మాట్లాడేలాగున మమ్మల్ని సిద్ధపరచండి నాయనా.